ఉపాధ్యాయ ప్రముఖుడు కనపర్తి బెనహర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యారంగ సదస్సును నిర్వహించగా పలువురు ప్రముఖులు తమ సూచన సలహాలు అందజేశారు. ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆదివారం కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన సభలో పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ ప్రముఖుడు కనపర్తి బెనహర్ పదవి విరమణ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగంలో రావాల్సిన మార్పులపై ఏర్పాటైన సదస్సుకు దేవిరెడ్డి శివనాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. బెనహర్ రచించిన వ్యాసాల సంకలనం అంతరాలు లేని సమాజం కోసం పుస్తకాన్ని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. సదస్సులో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించుకోవాలని లక్ష్మణరావు స్పష్టం చేశారు. ఇందుకోసం తగిన కృషి జరగాలని చెప్పారు. విద్యారంగంలో లోపాలను ఎత్తుచూపుతూ విమర్శించినంత మాత్రాన ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. విద్యా విధానంలో తేవాల్సిన మార్పుల గురించి పూర్తి స్థాయిలో చర్చ జరిపి పరిష్కార మార్గాలను కనుగొనాలని సూచించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి కనపర్తి బెనహర్ వన్నె తీసుకొచ్చారని అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తన ప్రసంగంలో భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా విధానానికి ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ బెనహర్ కుటుంబంలో తండ్రి నుంచి సోదరుల వరకు అంతా ఉపాధ్యాయ వృత్తిలోనే సేవలు అందించారని చెప్పారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సీనియర్ నేత కనపర్తి కృపాదాస్, తెనాలి కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్, తెనాలి మండల విద్యాధికారి టు జయంత్ బాబు, ఏఎన్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్ బాబు, జిల్లా అధ్యక్షుడు పెదబాబు, కనపర్తి మేరీ రత్నకుమారి, వివిధ ప్రజా కళా సాంస్కృతిక అంబేద్కర్ సంస్థల బాధ్యులు రావూరి శివకృష్ణ, దోల సందీప్, బొల్లిమంత కృష్ణ, చందు సుబ్బారావు, వేము సమత, పినపాటి రవికుమార్, డిఏ సుబ్బారావు, రమేష్ పట్నాయక్, బండికాళ్ల సతీష్, బి సుధాకర్, అంగిరేకుల ప్రసాదబాబు, బివి నారాయణ, దేవరపల్లి నీలాంబరం, లోకం భాస్కర్రావు తదితరులు ప్రసంగించారు. తొలుత ప్రజానాట్య మండలి కళాకారులు అభ్యుదయ గీతాలను ఆలపించారు. డాక్టర్ అయినంపూడి శరత్ బాబు, బెజ్జంకి నాగమణి దేశభక్తి గీతాలను గానం చేశారు. సమాజంలో హెచ్చుతగ్గులు ఉంటాయి, ఒకే కుటుంబంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒకే కుటుంబంలో హెచ్చుతగ్గులు అనేది మానసికమైన ఆర్థికమైన అంశంగా మిగిలిపోతే సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులు అనే దానికి మిగతా డైమెన్షన్స్ కూడా ఉంటాయి. మరి భారతదేశం అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఏదో వేలాది సంవత్సరాలుగా ఉంది కాబట్టి వేలాది సంవత్సరాల్లో మనం మంచి ఎంత సాధించామో మనతో పాటుగా కొంత బ్యాగేజ్ని కూడా మనం క్యారీ చేస్తున్నాం. ఆ బ్యాగేజ్ని తప్పించుకోవడానికి కృపాదాస్ గారైనా, బెనహర్ అయినా, ముప్పాల నాగేశ్వరరావు అయినా, మేమెవరైనా కానీ మాట చెప్తారు. క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథంలో మెనీ ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ద వరల్డ్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. దాని యొక్క అర్థం తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాలుగా వ్యాఖ్యానించారు. అది గౌతమ బుద్ధుడు కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, యేసుక్రీస్తు కూడా తత్వవేత్తే, ప్లాటో కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, రూసో కావచ్చు. కానీ దాన్ని ఎలా మార్చాలి ప్రపంచాన్ని, అది కార్ల్ మార్క్స్ ఒక శాస్త్రీయమైన దృక్పథంతో చెప్పాడు. కాబట్టి మార్క్స్ని ఈ రోజుకి తలుచుకుంటున్నాం. ఆ మార్క్సిజాన్ని నమ్మాడు కాబట్టి బెనహర్కి ఇన్ని శుభనాలు ఉన్నాయి అనేటటువంటిది నేను చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం. వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, సమాజంలో ఉన్నటువంటి అగాధాలు, సమాజంలో ఉన్న పూడ్చగలిగిన శక్తి సమర్థత ఎవరికైనా ఉంది అంటే నేను బలంగా నమ్మేది ఏ వ్యక్తికి లేదు, ఒక టీచర్కి మాత్రమే ఉందని చెప్పి విశ్వసించేవాళ్ళు నేను. ఐ నో డౌట్ ఎట్ ఆల్, ఈవెన్ నో ఆల్సో. మీరు ఏది చేయగలిగినా, మీరు ఏం చేయాలన్నా కూడా చేయగలిగినటువంటి శక్తి సమర్థత ఒక టీచర్కే ఉంది అని చెప్పి నమ్మేవాళ్ళు నేను ఒకండి. అందుకని నేను భావించేది, ఇప్పుడు నాకు ఎందుకు బెనహర్ గారు ఆంతరికుడిగా కనపడతాయంటే ఒక మంచి ఆలోచన చేయగలిగిన శక్తి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా మంచి ఆలోచన చేయటమే కాకుండా ఆలోచనను ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళగలుగుతానో నా వంతు, నా పాత్ర ఏంటి అనేది నిర్దేశించుకునేటటువంటి తత్వం. ఆ తత్వమే కాకుండా
మరి ఏదో జాన్ మిల్టన్ చెప్పినట్టుగా ది మైండ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అండ్ ఇన్ ఇట్స్ అండ్ మేక్ ఏ హెల్ ఆఫ్ ఎ హెవెన్, హెవెన్ ఆఫ్ ఎ హెల్. నీ స్థితిని నువ్వు ఏ రకంగా స్వర్గం చేసుకుంటావో నరకం చేసుకుంటావో, నరకాన్ని స్వర్గంగా మార్చుకోవాలనే స్వర్గాన్ని నరకంగా మార్చుకునే శక్తి సమర్థత బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక మానవుడికే ఉంది అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతం. నేను చెప్పే సిద్ధాంతం కదా, ఇది ఎస్టాబ్లిష్డ్. అంటే ఒక్కొక్క పర్యాయం 3 సంవత్సరాలు, అట్లా 4-5 పర్యాయాలు కృపాదాస్ మాస్టారు కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గానికి పనిచేశారు. మేమంతా పుట్టుకతోటే ఈ ఫ్యామిలీ కూడా ఎర్రజెండా వెలుగులో వచ్చినటువంటి కుటుంబం కాబట్టి